ఇద్దరు జ్యోతిష్కులు చందమామ కథ. కళింగపురంలో సుగుణ శర్మ అనే జ్యోతిష్కుడు ఉండేవాడు. ఆయన జ్యోతిష్యంలోనూ గణితంలోనూ సంపూర్ణమైన పాండిత్యం సంపాదించాడు. ఆయన జరిగినది జరగబోయేది చాలా ఖచ్చితంగా చెప్పగలిగేవాడు. ఆ కారణంగా ఆయన చాలా ధనము గొప్ప కీర్తి గడించాడు. ఆయనకు త్రికాలజ్ఞుడు అన్న బిరుదు ఉండేది. ప్రజలు ఎంతగానో గౌరవించేవారు. కొంతకాలానికి సుగుణ శర్మకు తనను మించిన జ్యోతిష్కుడు ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నాడేమోనని తెలుసుకోవాలని కోరిక కలిగింది. ఆ ఉద్దేశంతో ఆయన చాలా దేశాలు తిరిగి ఎందరో పేరు మోసిన జ్యోతిష్కులను కలుసుకున్నాడు. కానీ వారిలో ఒక్కడు తనతో సరిరాగలవాడు ఆయనకు కనిపించలేదు. చాలామంది చిలువలు పలువులు కల్పించి చెప్పారు. కొందరు నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పారు. అలాంటి జ్యోతిష్కుల మూలానే ప్రజలకు శాస్త్రంపైన విశ్వాసం పోతున్నదని సుగుణ శర్మ బాధపడ్డాడు. ఆయన ఇలా దేశాటన చేస్తూ ఉండగా అవంతి నగరంలో ఉండే ఆస్థాన జ్యోతిష్కుడు పేరు ప్రఖ్యాతులు గలవాడని, జ్యోతిష్య శాస్త్రంలో చాలా గట్టివాడని తెలియవచ్చింది. సుగుణ శర్మ అవంతి నగరం చేరుకుని రాజసభకు వెళ్ళాడు. అవంతిరాజు సుగుణ శర్మ ఖ్యాతి గురించి విని ఉండడం చేత సుగుణ శర్మను ఎంతో గౌరవించి తన ఆస్థాన జ్యోతిష్కుడైన రామశాస్త్రిని పరిచయం చేశాడు. తర్వాత ఇద్దరు జ్యోతిష్కులు చర్చలోకి దిగి ఒకరి లోతు ఒకరు తెలుసుకోవడానికి ప్రయత్నించారు. వారి వాదోపవాదాలు వింటున్న సభికులకు వారిలో ఎవరు గొప్ప అయినది తెలుసుకోవటం సాధ్యం కాలేదు. రాజుకు కూడా ఆ జ్యోతిష్కులిద్దరికీ పరీక్ష పెట్టి వారిలో ఎవరు గొప్ప అయినది తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. మంత్రి సలహాపై వారిద్దరికీ ఒక పరీక్ష పెట్టదలిచి, ఈ సాయంకాలంలోగా ఈ ప్రాంతంలో జరగబోయే ఒక సంఘటనను మీరిద్దరూ జోస్యం చెప్పండి. ఎవరు చెప్పినది అక్షరాలా నిజమవుతుందో చూడాలని కుతూహలంగా ఉంది అన్నాడు. రాజు ఇలా అనగానే ఆస్థాన జ్యోతిష్కుడు రామశాస్త్రి ఏవో లెక్కల గురించి ఇప్పటికి సరిగా 3 గంటలకు ఉరుములతోనూ మెరుపులతోనూ తీవ్రమైన గాలితోనూ పెద్ద గాలివాన వస్తుంది. ఆ సమయంలో ఒక పెద్ద తెల్లని చేప సరిగా రాజభవన సింహద్వారం వద్ద పడుతుంది అన్నాడు. రాజు సుగుణ శర్మకేసి చూశాడు. సుగుణ శర్మ చిన్నగా నవ్వి 3 గంటలకు గాలివాన వచ్చే మాట నిజమే, వానతో పాటు పెద్ద చేప పడే మాట నిజమే, కానీ అది నల్లగా కనబడుతుంది. అంతేకాక అది సింహద్వారానికి 20 అడుగుల దూరంలో ఉంటుంది అన్నాడు. ఇద్దరి జ్యోతిష్యంలోనూ కొంత తేడా ఉండడం చేత ఎవరి మాట నిజమవుతుందో చూడాలని రాజుకు మిగిలిన సభికులకు కూడా కుతూహలం కలిగింది. 3 గంటల గడువు పూర్తి కాగానే వర్షం చిన్నగా ప్రారంభమై చూస్తుండగానే బ్రహ్మాండమైన గాలివానగా మారింది. ఉరుములతోనూ మెరుపులతోనూ వాన కురిసి కొంతసేపటికి నిలిచిపోయింది. వాన ఆగిపోగానే రాజు మిగిలిన వారిని వెంట పెట్టుకుని రాజభవనం వెలుపలకు వచ్చి చూశాడు. సుగుణ శర్మ చెప్పినట్లుగానే ఒక పెద్ద చేప సింహద్వారానికి 20 అడుగుల దూరంలో పడి ఉండటమే కాక అది నల్లగా కూడా ఉంది. రాజు వెంట ఉన్నవారంతా చాలా ఆశ్చర్యపడ్డారు. రాజు సుగుణ శర్మను అభినందిస్తూ, మా ఆస్థాన జ్యోతిష్కుడు రామశాస్త్రి కన్నా నువ్వే అన్ని విధాలా గొప్పవాడివి. ఇన్ని రోజులుగా రామశాస్త్రిని మించిన జ్యోతిష్కులు ప్రపంచంలో లేరనుకున్నాను, కానీ నువ్వు నిశ్చయంగా అంతకన్నా గొప్పవాడివి అన్నాడు. రామశాస్త్రి ముఖం అవమానంతో ముడుచుకుపోయింది. అయితే సుగుణ శర్మ ఈ పొగడ్తతో పొంగిపోక రామశాస్త్రిని కౌగులించుకుని రాజుతో, మహారాజా, రామశాస్త్రి శాస్త్రజ్ఞానంలో నాకేమాత్రమూ తీసుకోడు. అతనికి లోపించినది ఊహాశక్తి మాత్రమే. నిజానికి రామశాస్త్రి చెప్పిన జోస్యం అక్షరాలా నిజమే. ఆ చేప కింద పడినప్పుడు తెల్లనిదే, అది బురదలో దొర్లి నల్లగా అయ్యింది. అదీ కాక అది పడినది సరిగా సింహద్వారం వద్దనే. అయితే అప్పటికది బతికి ఉండడం చేత తన్నుకొని 20 అడుగులు దూరంగా వెళ్ళింది. రామశాస్త్రి తన శాస్త్రజ్ఞానానికి ఊహాశక్తి జత చేసినట్లయితే నేను చెప్పినట్టే చెప్పి ఉండేవాడు అన్నాడు. సుగుణ శర్మ అన్న మాటలలో నిజం ఉన్నదని రామశాస్త్రి గ్రహించి అతన్ని చాలా మెచ్చుకున్నాడు. రాజు ఇద్దరు జ్యోతిష్కులను సమంగా సత్కరించి బహుకరించాడు. రాజు ఏర్పాటు చేసిన పల్లకీలోనే సుగుణ శర్మ స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.